జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం కుప్పగూలిపోయింది. ప్రధానిగా ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ దేశాన్ని వదిలిపెట్టి దుబాయ్కి పారిపోయినాడు. అయితే నేపాల్ ఇంతగా ఎందుకు తగలబడిపోతుంది? నేపాల్ యువత మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటున్నారని చెప్పని అడిగితే, ఈ మాజీ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ సమాధానం ఏందో తెలిసిన, నేను హిందువుల ఆరాధ్య దైవం అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడి ఉనికిని ప్రశ్నార్థకం చేసేటట్టు కామెంట్ చేసిన. అదే నా కొంప ముంచిందని చెప్పి ఈ కేపీ శర్మ ఓలీ అసలు రహస్యం అయితే బయట పెట్టాడు. నిజానికైతే ఈయన గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఓలీ 1-2 సార్లు జానకి మాత మాత్రమే కాదు, రాముడు సైతం మా నేపాల్ దేశంలోనే పుట్టాడని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడు. దీంతో నేపాల్కు చెందినటువంటి పురావస్తు శాఖ దాన్ని నిరూపించడానికి నానా అగసాట్లన్నీ కూడా పడాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఈ నేపాల్ దేశం మన సీతమ్మ తల్లి పుట్టినటువంటి నేల అన్నమాట. శ్రీరామచంద్ర ప్రభువు అంటే సీతమ్మ తల్లికి అంత ప్రేమ. అలాంటిది తన పతిదేవుడి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తే సీతమ్మ తల్లి ఊరుకుంటుందా? తప్పకుండా ఆగ్రహిస్తుంది. సత్యం బయటికి రావడానికి సీతమ్మ తల్లి తానెలా అగ్ని పునీత అయ్యిందో సరిగ్గా అలాగే తాను జన్మించినటువంటి దేశాన్ని కూడా అగ్ని పునీతం చేసింది. అప్పటికి కానీ ఈ కేపీ శర్మ ఓలీ తాను ఆనాడు మాట్లాడినటువంటి తప్పుడు మాటలో నిజం కావని చెప్పేసి ఒప్పుకోవాలా. అది విషయం. ఏమే, రాముడికి నిజంగానే అంత పవర్ ఉందా? ఆయన్ను అన్నవారు ఈ విధంగా నామరూపాలు లేకుండా నాశనం అయిపోతారా అని చెప్పేసి కొంతమంది బలుపు ప్రశ్నలు అయితే వేయచ్చు. ఏమే, ఎందుకంటే అటు ముండాకులంతా కూడా ఉండారు కదా. రామ జన్మభూమి అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మంది వరకు రామ మందిర పునర్నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసినారని చెప్పేసి ఒక అంచనా. మొత్తానికి రామ జన్మభూమి అన్యాక్రాంతమైనటువంటి 500 ఏళ్లకి ఇప్పుడు అక్కడ బాలరాముని ఆలయం అయితే వెలిసింది. ఎవరైతే రామ జన్మభూమి అనే ఒక ఉద్యమం మొదలుపెట్టారో వాళ్ళు ప్రస్తుతం దేశాన్ని అప్రతిహతంగా ఏళ్తున్నారు. అంటే రాముడు లేడని చెప్పేసి అన్నవాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతారో సరిగ్గా రాముడు ఉన్నాడు, ఆయన పుట్టుక నిజం, ఆయన పైన నిజం, అంతకంటే ఆయన అయోధ్యలో జన్మించింది నిజం అన్న వారిని శ్రీరాముడు అందలం ఎక్కిస్తాడు. ఈ విషయం మరొకసారి ఈ నేపాల్ ఉదంతంతో రుజువైపోయింది. ఈ మాట స్వయంగా ఈ నేపాల్ మాజీ ప్రధాని అయినటువంటి ఈ ఓలీ అనడంతో మళ్ళీ రాముడు కేవలం పౌరాణిక పాత్ర కాదు, ఆయన చరిత్ర నిజము, ఆయన అయోధ్య కేంద్రంగా పాలించింది నిజము, ఆయన పితృవాక్ పాలన నిజము, ఆయన ఏకపత్ని వ్రతం నిజము, ఆయన మాట కోసం నిలబడ్డం నిజము, మొత్తంగా శ్రీరాముడు ఒక ధర్మానికి ప్రతీక అన్న మాట నిజమని చెప్పేసి మరోసారి రుజువైందని చెప్పేసి ఇప్పుడు హిందువులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అది విషయం. ఏదైతే ఉండాలి, రాముడికి వ్యతిరేకంగా మాట్లాడిన దానికి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అయితే కుప్పగూలిపోయింది. దాని కోటలన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.